అందరికీ నమస్కారం. ఇప్పటికీ కూడా మాకు నమ్మకంగా లేదు మా జగన్ గారు ఓడిపోయారంటే. ఎందుకు అని అంటే ప్రతి పేదవాడికి కూడా అండగా నిలిచింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి పథకాన్ని నేరుగా ఇంటికే పంపించింది కూడా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి చూసాం. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి సంక్షేమ పథకాలు చూసాం. టీడీపీ వాళ్ళకి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటంటే, టీడీపీ వాళ్ళు మొన్న ఎలక్షన్స్లో ఓటు అడగడానికి వచ్చినప్పుడు మేము క్వాలిటీ ముందేస్తాం, మేము తక్కువ రేట్లకే మద్యాన్ని ఇస్తాం, అందరూ కూడా మంచి మందు తాగండి అనే పబ్లిసిటీ చేశారు తప్ప మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మీ పిల్లలందరినీ కూడా బడికి పంపండి, వాళ్ళకి జాబులు వచ్చేలా మేము చూసుకుంటాం, లేదంటే స్కూల్లో ఉన్నటువంటి రూపురేఖలు మార్చుతాం అని ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయలేదండి వాళ్ళు. అలాగే ఇక్కడ మా ఊర్లో టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే అభివృద్ధి చేసేస్తాడు, బాబు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు కదండి. ఒక్కసారి మేము టీడీపీ వాళ్ళందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి అన్నప్పుడు నిరుద్యోగ వృద్ధి అనేది ఎందుకు? ప్రతి ఇంటికి ఒక జాబ్ వస్తుంది అన్నప్పుడు నిరుద్యోగ వృద్ధి అనేది ఎందుకు? ఆ పథకం ఎందుకు?